ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న జన సందోహాన్ని చూసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఈ పార్టీల నాయకులు జగన్పై, ఆయన పర్యటనలపై విమర్శలు చేయడం సహజం. కానీ స్వతంత్ర మీడియా పేరు చెప్పుకునే ఎల్లో మీడియా కూడా గుక్కపెట్టి రోధిస్తున్న తీరు మాత్రం జనంలో నగుబాటుకు గురవుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి సంస్థలు బరితెగించి చేస్తున్న చిల్లర విమర్శలు కాస్త వారి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. జగన్ కొద్ది రోజుల క్రితం ఒక వివాహానికి హాజరయ్యేందుకు అనంతపురం సమీపంలోని రాప్తాడుకు వెళ్లారు. ఆ సందర్భంగా 50,000 మందికి పైగా జనం ఆయనకు స్వాగతం చెప్పారు. ఆయన కాన్వాయ్ వెంట పరిగెడుతూ జయ జయ ధ్వానాలు చేశారు. ఎన్నికలై ఏడాదిన్నర కాలం కాకముందే ప్రజలకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలమైందని స్పష్టమైనట్లు ఈ జన సందోహం చెబుతోంది. అదే సమయంలో ఇంత ప్రజాభిమానం కలిగిన నేత ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో నిజంగానే ఓడిందా అన్న సంశయం చాలా మందికి కలిగింది. ఏదో మతలబు జరిగిందని, ఈవీఎంల ప్రభావమో, పోలింగ్ సమయం తర్వాత పోలేనట్లుగా చెబుతున్న సుమారు 50 లక్షల అదనపు ఓట్ల మహత్యమో కావచ్చు. కానీ ప్రజలు మాత్రం అప్పుడు ఇప్పుడు జగన్ వైపే ఉన్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఒక్క రాప్తాడు మాత్రమే కాదు, తుఫాను బాధితుల పరామర్శకు మచిలీపట్నం వెళ్లినా అదే జనకెరటం. సత్తెనపల్లిలో ఒక పార్టీ నేత కుటుంబాన్ని పలకరించడానికి వెళ్లినా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కొన్ని నెలల క్రితం జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా నెల్లూరు నగరం అంతా కదిలి వచ్చినంత జన తరంగం కనిపించింది. ఏపీలోనే కాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హైదరాబాద్ లోనూ తరగని జగన్ అభిమానాన్ని చూసి తెలుగుదేశం పార్టీతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు జీర్ణించుకోలేకపోయాయి. అసహ్యం పుట్టించేలా పిచ్చి రాతలు రాశాయి. టీవీ ఛానళ్లలో పిచ్చివాగుడు వాగారు. ఇవి ఎంతవరకు వెళ్లాయంటే అర్జెంటుగా జగన్ పై కేసులను తేల్చేయాలట, వారు కోరుకున్న రీతిలో శిక్షించాలట. ఈ సందర్భంగా కొంతమంది టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు వెగటు పుట్టించాయి. వర్ల రామయ్య వంటి వారు ఏకంగా న్యాయమూర్తులకే విజ్ఞప్తి చేసినట్లుగా మాట్లాడారు. మరో చోటా నేత జగన్ ను ఎన్కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం యాంకర్లుగా ఉన్న కొందరు పార్టీ కార్యకర్తలు జగన్ కోసం ఈ రకంగా రావడమేంటని ప్రశ్నించారు. చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాన్ని ఏపీ నుంచి తరలించారని ఏడుపుగొట్టు కూతలు కూశారు. జగన్ కోర్టుకు వెళ్లినప్పుడు లోపల సన్నివేశాలు వీడియో తీయకూడదు, అయినా కొందరు రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. చంద్రబాబుపై అసలు కేసులే లేనట్లు, బెయిల్పై లేనట్లు ఆ విషయాలేవీ ప్రస్తావించకుండా జగన్ కేసులపైనే నీచాతి నీచంగా రాసుకుని స్వామి భక్తి ప్రదర్శిస్తే సోషల్ మీడియాలో పలువురు ఎల్లో మీడియాని ఉతికి ఆరేశారు. అయినా వారేమీ సిగ్గుపడే పరిస్థితి లేదనుకోండి. ఏదేమైనా టీడీపీ ఎంత ఘోరంగా మాట్లాడినా, వారికి బానిసత్వం చేసే ఎల్లో మీడియా ఎంతగా ఏడ్చి పెడబొబ్బులు పెట్టినా జగన్ కు దిష్టి తీసిన చందమామేనని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.